సంగారెడ్డి జిల్లాలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. కస్టమర్ల చెవిలో లోటస్ పువ్వులు పెడుతోంది. నారాయణఖేడ్ సమీపంలో రియల్ దందా 3 పువ్వులు 6 కాయలనే చందంగా మారింది. లోటస్ గ్రీన్ హెవెన్ ఫామ్ ల్యాండర్ వెంచర్ గోల్మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అబ్బెందలోని సర్వే నెంబర్ 120/5లో లోటస్ క్యాంప్ బయటపడింది. 50 ఎకరాల్లో లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మింగ్ అంటూ దర్జాగా దందా సాగుతోంది. డిటిసిపి రెరా పర్మిషన్లు తీసుకోకుండానే లోటస్ వెంచర్ను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వెంచర్ ప్లాట్లకు రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన పథకాల కింద నగదు వస్తుందని కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నారు. 18 లక్షలకు ఒక ఫ్లాట్ చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. పర్మిషన్ల గురించి ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారు. ప్లాంటేషన్ 10 గుంటాస్ ల్యాండ్. ఇప్పుడు ఎంత 5 గుంటాస్ ఇస్తారా? 10 గుంటాస్ సార్ ప్లాట్. మినిమం 10 గుంటాసా? ఉన్నాయి కాడ 13 14 ఉన్నాయి, కానీ మనకి ఎగ్జాక్ట్ సైజ్ అంటే 10 గుంటాస్. స్టార్టింగ్ 10 నుంచి 6 గుంటాస్ కూడా మనకు చూపిస్తాను. కాస్ట్ ఎంత పడుతుంది? యాక్చువల్లీ 18 lakhs కోట్ చేస్తాం మనం. స్టార్టింగ్లో మీకు యాడ్ పెట్టినప్పుడు కూడా 15 lakhsలో ఇచ్చాం. దీని నుంచి ప్రైస్ మార్చుకున్నాం, మనకి నడుస్తుంది. మన మధ్యలో మార్కెటర్స్ ఎవరు ఉంటారు కాబట్టి. ఇప్పుడు మనకి 18 అంటే 15 అంటే ఇంక్లూడింగ్ కాటేజ్ విత్ ప్లాంటేషన్ 110 ప్లాంటేషన్ ఇస్తాం. ఏమేమి ప్లాంట్స్ పెడతాం? మహాబలి, తర్వాత ఇది రోజ్ ఫ్లవర్, తర్వాత ఫ్రూట్ ప్లాంటేషన్ అని ఇచ్చేస్తాం. చూపిస్తారు కదా రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్లాట్లు కానీ. మొత్తం 10 అయినాయి ప్లాట్స్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 9 అయినాయి సార్ మొత్తం. ఇది చూడండి లేఅవుట్. ఇది ఇప్పుడు మీరు ఇట్లా వచ్చారు. ఇప్పుడు సెకండ్ లేఅవుట్లో ఇది ప్లాట్ నెంబర్ 50లో ఉన్నాం మనం. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్లాట్లు. మనకి 9 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. 66 మొత్తం. 5 బండ్లు వచ్చేసి మనకి 1500 వస్తుంది. తర్వాత మళ్ళీ ఇయర్లీ 3000, తర్వాత పిఎం కిసాన్ 4 మంత్స్కి 6000 రూపీస్. 5 lakhs ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. రైతు బీమా, ఎల్ఐసి, మనకి పాస్బుక్లు వస్తాయి. అన్నీ వస్తాయి. ప్రాబ్లం లేదు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. కస్టమర్ల చెవిలో లోటస్ పూలు పెడుతోంది. నారాయణఖేడ్ సమీపంలో రియల్ దందా 3 పువ్వులు 6 కాయలు అనే చందంగా మారింది. లోటస్ గ్రీన్ హెవెన్ ఫామ్ ల్యాండ్ వెంచర్ గోల్మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అబ్బెందలోని సర్వే నెంబర్ 120/5లో లోటస్ క్యాంప్ బయటపడింది. 50 ఎకరాల్లో లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మింగ్ అంటూ దర్జాగా దందా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సరౌండింగ్ ఏరియాల్లో అక్రమ వెంచర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వెంచర్లు వేసి ప్రజలను నిలువుగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా సంగారెడ్డి జిల్లా అదేవిధంగా నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి లోటస్ గ్రీన్ హెవెన్ సంబంధించినటువంటి వెంచర్లో చాలా వరకు ప్రజలందరూ కూడా పూర్తిగా డబ్బులు తీసుకొని అక్రమంగా వారందరినీ కూడా మోసం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా గ్రీన్ హెవెన్ ఫామ్ ల్యాండ్ వెంచర్లో దాదాపు ఒక్క ఫ్లాట్కు దాదాపు 18 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంట్లో అబ్బెండా సంబంధించినటువంటి విలేజ్లో 150 ఎకరాల్లో ఒక వెంచర్ని అక్రమ వెంచర్ని స్టార్ట్ చేశారు. ఇందులో ఎలాంటి అనుమతులు లేకుండా అటు డిటిపిసి కావచ్చు, రేరా కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఈ వెంచర్స్ని వేసి అమాయక ప్రజల దగ్గర నుంచి దాదాపు ఒక్క ఫ్లాట్కి 18 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నట్లు కూడా ఇప్పటికే చాలామంది బాధితులు వాపోతున్నారు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క వెంచర్ని కొనుగోలు చేస్తే మీకు రైతు బంధు వస్తుంది, రైతు భరోసా నిధులు వస్తాయి, అదేవిధంగా పీఎం కిసాన్ యోజన నుంచి డబ్బులు వస్తాయంటూ కూడా నమ్మించి మోసం చేసి వారి దగ్గర నుంచి ఒక్కొక్క ఫ్లాట్కి దాదాపు 18 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఈ వెంచర్ సంబంధించినటువంటి నిర్వాహకులు. ఇప్పటికే అంటే కొనుక్కున్నటువంటి వారందరూ కూడా ఇదంతా కూడా పూర్తిగా అబద్ధం, అదంతా కూడా నష్టపోయామని వారందరూ కూడా బాధితులందరూ కూడా రాజ్ న్యూస్ని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే లోటస్ గ్రీన్ హెవెన్ సంబంధించిన ఫామ్ వెంచర్ సంబంధించిన దానిపై కూడా నిర్వాహకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఎవరు మోసపోకుండా ఏదైతే సంగారెడ్డి సరౌండింగ్ ప్రాంతాల్లో వెలిసినటువంటి ఈ అక్రమ వెంచర్లో దాదాపు చాలామంది బాధితులందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి వెంచర్ సంబంధించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారుల దగ్గరికి అందరూ కూడా మొరబెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు 50 ఎకరాల్లో అబ్బెండా విలేజ్లో 50 ఎకరాల్లో సర్వే నెంబర్ 120/5లో వేసినటువంటి ఈ వెంచర్ 50 ఎకరాల్లో వేసినటువంటి వెంచర్కి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు ఉన్నాయని చెప్తున్నప్పుడు
వచ్చినప్పుడు కూడా డాక్యుమెంట్స్ చూపిస్తున్నప్పుడు కూడా రేరా అనుమతి కావచ్చు, డిటిపిసి అనుమతి కావచ్చు, యూడిఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి కావచ్చు, ఎలాంటి అనుమతి లేకుండా తమకు రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మరోవైపు పిఎం కిసాన్ యోజన నిధులు వస్తాయంటూ కూడా నమ్మించి మోసం చేస్తూ అమాయక ప్రజల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఈ అక్రమ వెంచర్ లోటస్ హెవెన్ ఫార్మ్ ల్యాండ్ సంబంధించిన అక్రమ వెంచర్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు పెద్ద ఎత్తున బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ వెంచర్ నిర్వాహకులపై ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పటివరకే వీరికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా అధికారులు అన్ని ఆధారాలు సేకరిస్తారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ వెంచర్ లోటస్ గ్రీన్ హెవెన్ ఫార్మ్ ల్యాండ్ సంబంధించిన వెంచర్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకేందుకు పోలీసులతో పాటు అధికారులు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్. మనం స్టార్టింగ్లో మీకు యాడ్ పెట్టినప్పుడు కూడా 15 lakhsలో ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రైస్ మార్చుకున్నాం, మనకి నడుస్తుంది. మనకి మధ్యలో మార్కెటర్స్ ఎవరు ఉండరు కాబట్టి. ఇప్పుడు మనకి 18 అంటే 15 అంటే ఇంక్లూడింగ్ కాటేజ్ విత్ ప్లాంటేషన్ 1 time ప్లాంటేషన్ ఇస్తాం. ఏమేమి ప్లాంట్స్ పెడతాం? మహాబలి తర్వాత ఇది రోజ్ ఫ్లవర్ తర్వాత ఫ్రూట్ ప్లాంటేషన్ అని ఇచ్చేస్తాం. చూపిస్తారు.